క్షమించాలా వద్దా? దేవుడు ఆయన క్షమించినప్పుడు, మనల్ని ప్రభువు క్షమించినప్పుడు మనము ఆయనను క్షమించాలా వద్దా? మరి ఇంకొక విషయం చెప్తాను. దేవుడు ఎన్ని మార్లు క్షమించమన్నాడు? 3 సార్లు అండి, 7 సార్ల, ముమ్మారట. ఇవిడంటుంది ముమ్మారంటుంది. ఎన్నిసార్లు అండి పాస్టర్ గారు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అయినా అంటుంది 77 70 × 7 అన్ని సార్లు క్షమించమన్నాడు ప్రభు. ఒక్కసారి మిమ్మల్ని కొడితే, ఒక్కసారి తిడితే ఇలా పౌరుషం పెట్టుకొని ఇంకా ఇంకో మాట్లాడుతూ చీకటి ముఖం పెట్టుకొని ఉంటారు. ఇంటికి ఎందుకు వస్తాడు? నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీకెందుకు బట్టలు పెట్టాడు? నువ్వు మాట్లాడితేనే కదా. కాబట్టి మనం ఎటువంటి తప్పులు చేసామో, వాళ్ళు చేసిన తప్పులైనా మన తప్పులైనా, పాపలము ఈజీకొట్టు పాపలు, అబద్ధము ఈజీకొట్టు అన్ని పాపాలు. చిన్న పాపం అనుకున్నారా? ఏదైనా ఒకటి. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నా భర్త చెడ్డవాడు అనడానికి లేదు. ఉందా రూలు? గట్టి చెప్పాలి. వేరే నా భర్త నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, తాగుతున్నాడు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన పాప్యాన్ని మీరు తేల్చేస్తే దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ బ్రేడ్తో నీవు కూడా పాపే, నీవు ఇలా చూపిస్తే నీకు వేళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి ఆయన మనము క్షమించాల్సిందే. ఏం చేయాలండి? అన్కండిషనల్ ఫర్గివ్నెస్. చెప్పండి ఇంగ్లీష్ వచ్చినాడు. అన్కండిషనల్ ఫర్గివ్నెస్. ప్రభు మన కొరకు అలా క్షమించవచ్చు, మీరు కూడా అలా క్షమించాలి. ఈరోజు ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? నా భర్త నేను క్షమిస్తాను, నా అత్తవారిని క్షమిస్తాను, నా ఆడపడుచును క్షమిస్తాను, నా అత్తింటి వారిని క్షమిస్తాను. ఆ అత్తింటి వారు వస్తే పప్పుచారు, బెండకాయ పులుసు, బంగాళదుంప అంతే ఏవి ఉన్నాయి కదా. మరి అమ్మగారి పచ్చడి వేపుడు, చేపల వేపుడు, బిర్యానీ, దమ్ బిర్యానీ, ఎక్కడ లేని వాటిలో వచ్చు కదా నీకు. మీ అత్తగారు రక్తం ఇచ్చి ఆయనను కని పాలించి పెంచినందువల్ల మీకు భర్త దొరికాడు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆడపడుచు మిగిలించిన రక్తం ద్వారా, పాల ద్వారా మీ భర్తకు పాలు దొరికింది. అది వినండి. ఇప్పుడు ఎంత సీరియస్. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి మీరు? జాగ్రత్త. వెళ్ళి కాళ్ళ మీద పడండి, ఒప్పుకోండి, క్షమించు ప్రభు అని అడగండి. మా అత్తగారు నేను ప్రభు ప్రేమను బట్టి మా అత్తగారి కాళ్ళు పట్టుకున్నాను, క్షమించుమని అడిగాను. మీ ఆడపడుచుల్ని, మీ అత్తగారిని, మీ తోటికోడల్ని, ఎవరి మీద కాస్పావలాలు రెచ్చిపోతున్నారో అందరూ కూడా ఈరోజు ఆ పాపాన్ని నరికేయండి, వేర్లతో తీసిపడేయండి, ఒప్పుకోండి, క్షమించమనండి. మీ ఇంట్లో సమాధానం, సంతోషం ఏదనివ్వండి. హల్లెలూయా. సాతానుడు పగ పట్టేవాడు. ఎవడండి వాడు? వాడిని మీ ఇంట్లో దరిదాపులు కూడా రానివ్వడు. ఈ రోజున తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, అన్కండిషనల్ గా నా భర్తను ప్రేమించడం నేర్పించండి, నా అత్తంటి వారిని క్షమించడానికి సహాయం చేయండి, నా ఇరుగు పొరుగు వారిని క్షమించడం సహాయం చేయండి. నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభు అని తీర్మానం తీసుకుంటావా? దేవుడు నేను దీవిస్తాడు. ఈ రోజున ఆలోచించాను. భర్తని ప్రేమతో మాట్లాడండి. అబ్రహాం ఏమంది? అబ్రహాము భార్య సారా ఏమంటుంది? 1 పేతురు 3:6 యజమానుడా అని పిలిచింది. ఏమని? యజమానుడా అని పిలిచింది. ఈ రోజు నుంచి చాలా జాగ్రత్త, భయము, వణుకుతో యజమానుడా అని పిలవండి, ఏమండి అని పిలవండి. ఎప్పుడైనా సరే తప్పులు చేసినప్పుడు నేను ఇది చెప్పి
వెళ్ళాను కదా, ఇది ఎందుకు చేయలేదు అని అడిగారు అనుకోండి మీ యజమానులు, మీ భర్త. అప్పుడు మీరు టైం లేదు, చేయలేదు అంటే కాదు, అది సారీ చేయలేదు, తక్కువైపోయింది, రేపు చేస్తాను అన్నారు. ఎప్పుడైనా ఐఎమ్ సారీ అని ఎవరైనా అన్నారా? చెప్పండి. ఐఎమ్ సారీ, నేను చేయలేదు, సారీ అండి, రేపు చేస్తానండి, లేదా టైం లేక చేయలేకపోయినా అన్నారా? అనాలి. అన్నారా? చాలా మంది అన్నారు, నాకు తెలుసు అబద్ధాలు అనరు. మౌనం వహిస్తారు, ఒప్పుకోరు పాపాన్ని. నేను కూడా తప్పు చేస్తున్నాను, ఐఎమ్ సారీ అని అనేక సార్లు అంటాను మా సార్ దగ్గర. అర్థమైందా? మా సార్ వస్తున్నారంటే గజ్జును ఉడికిపోతాడు. నాకు 65 ఏళ్ళు వయసు, అయినా ఉడికిపోతాడు. ఎందుకు? ఆయన నాకు యజమానుడు కాబట్టి. ఆయన హీఈస్ మై రూలర్ అండ్ బాస్ అండ్ కింగ్. ఆయన సేవ చేయడానికి దేవుడు నన్ను ఇంకా బతికించాడు. ఐ మస్ట్ సర్వ్ హిమ్. అర్థమైంది కదా? సారీ చెప్తారా? సనుగుతారా? సనగకండి. సనిగారు మీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. సనిగారు మీ పిల్లల అభివృద్ధిలోకి రాదు. సనిగారు మీ జీవితము అభివృద్ధిలోకి రాదు రాదు రాదు. ఓర్చుకోండి. ఐఎమ్ సారీ ప్రభా అని క్షమించదండి. ఏమండి, నన్ను క్షమించండి. మీ వారిని లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరితో తప్పు అయితే క్షమించమన్నాడు. అన్నిటికన్నా ఉత్తమమైన గొప్ప దైవ లక్షణం ఏమంటో తెలుసా? క్షమాపణ. ఏంటండి? క్షమాపణ. పరలోక ప్రార్థన చెప్పండి. అమ్మగారు చెప్పండి, హెల్ప్ చేయండి. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యము నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. ఓకే, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, అబద్ధం చెప్పకూడదు. ఇది ప్రాక్టికల్ టాపిక్, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అమ్మా చెప్పండి, పర్వాలేదు, చేతులు ఎత్తండి. మనకు మనమే ఎవరో ఒకరు ఉంటారు, అనుకుంటా ఎవరో ఒకరు. కోపము, అలగడం, ఇష్టం లేకపోవడం, ఏదో ఒకటి ఉన్నది కదా. ఉన్నాయి, చేతులు ఎత్తండి సరదాగా. ఓకే, రైట్. మీరు కూడా మీ అత్తగారి మీద, అమ్మగారి మీద, అన్నయ్య మీద, కోడల మీద ఎత్తండి. ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టుకున్నారులేండి, ఇక్కడ దాస్తున్నా తెలుసు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? వారి పాపాలు మీరు క్షమిస్తేనే మీ పాపాలు దేవుడు క్షమిస్తారు, లేకపోతే మీ పాపాలు క్షమించబడలేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మన ప్రార్థన ఎలా చేస్తున్నామండి? అబద్ధపు ప్రార్థన చేస్తాం. ఏమని? మేము మా అపరాధములను ప్రకారం. ఎవరిది? మేము మా రుణస్థుల అపరాధములను క్షమించిన ప్రకారం. మా అపరాధములను క్షమించు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఉద్యోగం చేసేటప్పుడు పెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఒక హెచ్వి గారికి. ఆవిడ పేరు మెర్సీ. పెన్షన్ వస్తే నేనే డ్రాయింగ్ ఆఫీసర్ కాబట్టి సంతకం పెట్టాను. కానీ ఆవిడకి అప్పులు నాకు తెలియదు. అంటే కొంచెం తేడా ఎవరికైనా ఉంటుంది కదా అప్పు. కానీ 9 లక్షల అప్పు దగ్గర ఉంది అని తెలిసింది. ఎప్పుడు? ఆవిడకి డబ్బులు వచ్చినప్పుడు. ఆ డబ్బులు వచ్చి బ్యాంకులో పడిపోయాయి, కానీ అప్పు తీర్చలేదు. ఇప్పుడు వాడు నా మీద వేశాడు, నువ్వు ఎందుకు ఇచ్చేవు పెన్షన్ అని. అప్పుడు నేనేం చేశాను? అడిగాను 2-3 సార్లు, ఇవ్వట్లేదు. నేను వెళ్ళి కోర్టుకు వెళ్ళి కట్టేశాను. అర్థమైందా? ఆవిడ
చేయాలి? కోర్టుకెళ్ళి ఆవిడ రుణం నేనే కట్టేసాను. ఎంత? కాదు, 56,000. 9 లక్షలు పెన్షన్ ఆవిడకి వచ్చింది. ఆవిడ అప్పులు తీర్చేసుకుంది, ఇది తీర్చలేదు. అర్థంగా? మా రుణస్తులను నేను క్షమించాలి అంటే నా మీద రుణం ఉంది కదా ఆవిడకి. ఆవిడ అప్పు చేసిందంతే కదా నా దగ్గర, నాకు ఇచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను మర్చిపోయాను కదా, క్షమించాలి కదా. అలా అప్పులు కూడా మీరు క్షమించాలి. అన్ని సులువుగా ఉంటాయి కానీ ఇది మాత్రం కష్టం. ఇది మాత్రం చాలా కష్టం. అప్పులు తీర్చిన వడ్డీతో సహా కట్టాలనే కోరుకుంటాం కానీ పోలేమ్మా నువ్వు కట్టలేకపోతున్నావు, డబ్బులు లేవు కదా, ఫోన్లే చూస్తున్నాలే అని వదిలేస్తారా? ఎవరైనా వదిలేసిన వాళ్ళు ఉన్నారా? ప్రస్తుతానికి టెంపరీగా అంటే ఆమె ఇస్తే నేను పుచ్చుకుంటాను కానీ ఇవ్వదు. నేను మాత్రం అలాగే ఆమె వదిలేస్తాను. ఆవిడ ఇంకా బ్రతికే ఉంది. అర్థమైందండి? ఎంత? 50,000. నీ జీవితంలో అలాంటివి కూడా ఎదురుపడతాయి. అలాంటివి కూడా నువ్వు క్షమించాలి. అప్పుడు నా రుణాలను దేవుడు క్షమిస్తాడు. అప్పుడు నా తప్పులు దేవుడు క్షమిస్తాడు. మీకు మీ అత్తగారు మీ పక్కింటోళ్ళు బిందులు కులాల దగ్గర ఎక్కడో దెబ్బలాడేసుకున్నారు, బూతులాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆవిడ వచ్చినప్పుడు మూతి ముడిచేసుకోండి, ఆ బిందె కొట్టేసి కదా. అదే దేవుని ప్రేమ. పోన్లమ్మా మొన్న ఏదో అయింది కదా, పట్టుకోండి మీరు అని అంటే ఎంత బాగుంటుంది అంటారా? చెప్పాలి అంటారా? మీరు ఈరోజు ప్రాక్టికల్ టాపిక్ ఇది. కాబట్టి కులాల దగ్గర దెబ్బలాట్లు, బాత్రూమ్ దగ్గర గొడవలు, ఆడపడుచుల దగ్గర పండగకు వచ్చిన బట్టలు ఇవ్వలేదని, మాంసాలు ఎక్కువ వేయలేదని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ క్షమిస్తారా లేదా? క్షమిస్తేనే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, లేకపోతే ప్రభు క్షమించాడు. ఎప్పుడైతే మీరు మీ అత్తవారి గొడవలన్నీ కూడా మీరు క్షమిస్తూ ఉంటారో మీ ఎడల మీ భర్తకు ప్రేమ పడుతుంది. ఏం పడుతుందమ్మా? ప్రేమ. మా ప్రాక్టికల్ టాపిక్ కాబట్టి తప్పదు, నేను ఇంకోటి చెప్పాలి. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు తీసుకుని వచ్చేది హైదరాబాద్ నుంచి. నేను ఒక్కదాన్ని బతుకున్నాను మరదలు. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? వదినమ్మకి ఏమేమి పెట్టాలి? కారు, పచ్చళ్ళు, బట్టలు, గిన్నెలు, ఏమేమి కావాలో మూటలు కట్టేసి రెడీ పెట్టేసేదాన్ని. ఆవిడ ట్రైన్కి వెళ్ళేసరికి ఇన్ని మూటలు రెడీ అయిపోయాయి. మా పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయేవారు, ఎన్ని మూటలు అంటే తీసుకెళ్ళండి పంపుతున్నాను. మీరు అలా పంపుతున్నారా? మీ ఆడపడుచు పిల్లలు వచ్చారు. అబ్బాయి ఏదో వంట చేసుకొని బిర్యానీ కట్టించుకుంటా అంటే అట్టుగంట ఇచ్చేసారు. అట్టుగంట ఏమేమి కావాలో అన్ని తీసేసుకో, తోమేసుకో, ఎండబెట్టేసుకో, తీసుకెళ్ళిపో, పంపించేసారు. అర్థమైందా? ఏం చేయాలి? మీ అత్త వారి ఇంటి వారు అవసరంలో వచ్చినప్పుడు మీరు ఇలా అనకూడదు, స్టైల్గా అలా పక్క జరగకూడదు. అర్థమైందా? ఎలాగా? స్టైల్గా. నాకు తెలుసు, అప్పుడప్పుడు మనం చేస్తాం. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలన్నా మన భుజము వడ్డాలి, వారి యొక్క శ్రమలో సహాయం చేయాలి. ఈ పని చేయడానికి మీరు నడుము కట్టండి. మీ ఇల్లు ఎలా వర్ధిల్లుతుందో మీ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తారు. ఓ ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభువా నాకు సహాయం చేయండి, ఎలాగైనా సరే తండ్రి, ఎక్కువ హెవీ వర్క్ ఉంది ఇంట్లో, కాబట్టి అవసరం లేని అన్నీ తీసిపడేసి అన్నీ ఇచ్చేయడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. నాకు టైం దొరకట్లేదు. అర్థమైందా? అంటే ఏంటి?
అంటే ఏంటి? అంటే ఏంటి? అన్వాంటెడ్ థింగ్స్ ని యూ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్. అవసరం లేని వాటిని పక్కకి ఏం చేయాలి? పక్కకు పెట్టేయాలి. వాటన్నిటిని ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ సంఘంలో దేవుని కొరకు ఇచ్చేవారు ఉన్నారు అని తెలియాలి. అప్పుడు మీకు కొత్త కొత్త ఏమీ వచ్చేస్తాయి. కొత్త కొత్త ఏమీ దేవుడు ఇచ్చేస్తాడు, నింపుతాడు. పాత పాత ఏమి మూటలు కట్టి ఇలా మెట్లు పెట్టి అక్కడ ఏం చేస్తుంది? సర్దు కదా, గిన్నెలు ఇలాగట, బిందెలు ఇలా తోమేసి ఒక్కరోజు ఒక్క చుక్క నీళ్ళు పట్టవా బిందెలు? ఒక్క చుక్క. ఏమనంటే ఎన్ని బిందెలు ఉన్నాయి, ఎన్ని గంగాడాలు ఉన్నాయి లెక్క. అవసరమా? పడేయండి, అమ్మి పడేయండి, ఇచ్చి పడేయండి. Empty your house in the name of Jesus. Empty your heart in the name of Jesus. Empty yourselves. బీరువాలన్నిటిని కూడా ఖాళీ చేసుకోండి. కావలసిన మాత్రం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ సూత్రము మీరు పాటించాలి. పాటిస్తే ప్రభు సహాయం చేస్తాడు. ఇవ్వడానికి ముందుకు రండి. ఎప్పుడైతే మీరు ఇస్తూ ఉంటారో ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. నా కుమార్తె దాతృత్వం కలిగి, నా కుమార్తె హృదయం విప్పేసి బట్టలు ఇస్తుంది, గిన్నెలు ఇస్తుంది, అవసరం లేని అన్ని ఇచ్చేస్తుంది. ఆమెకి నేను ఇస్తానని ఆకాశం వాక్యం వస్తాను. వైడన్ అయిపోయింది. హల్లెలూయా. ఎంత బాగుంది? బాగుందా లేదా చెప్పండి. ఎందుకంటే కొత్త కొత్తవి వచ్చేస్తాయి ఆశ. ఎక్కువ డబ్బులు దేవుడు ఇచ్చేస్తాడని కదండి. కొత్త కొత్త ఇల్లు వచ్చేస్తాయని ముందు మీరు ఇవ్వండి. అందుకనే దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళంగా ఆయనకు దశమ భాగం ఇచ్చి దేవుని పరీక్షించాలట. అప్పుడు మీ కొట్లను విప్పుతాడు దేవుడు, ఆకాశపు వాకులను విప్పుతాడట. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఆలోచన చేయండి. మీ జీవితంలో ఇవన్నీ ప్రాక్టికల్ టాపిక్స్ ఆలోచన చేయాలి. పవిత్రమైన జీవితం కావాలి. ఎలాంటి జీవితం అండి? సంసార జీవితంలో ప్రాముఖ్యమైనది నమ్మకత్వం. ప్రాముఖ్యమైనది నమ్మకత్వం. ఏంటమ్మా? నమ్మకత్వం. నమ్మకత్వం అంటే భార్య భర్తల మధ్య నమ్మకత్వం. సంసార జీవితంలో నమ్మకత్వం. ఏం కావాలమ్మా? నమ్మకత్వం. మీ జీవితంలో నమ్మకత్వం కలిగి ఉండండి. అన్నిటికన్నా పునాది ఈ బిల్డింగ్ దేని మీద ఆధారపడి ఉందండి? పునాది మీద ఆధారపడి ఉంది. ఈ పునాది మీద ఇల్లు కట్టబడాలి. అలాగే మీ సంసార జీవితంలో మీ అందరిని బట్టి, మీ చదువును బట్టి, మీ ఆస్తిని బట్టి, మీ ఐశ్వర్యాన్ని బట్టి కాదు, మీ సంసార జీవితములో నమ్మకత్వము. ఎలాగమ్మా? గట్టిగా చెప్పండి. మీరు చెప్పకపోతే మీరు నమ్మకత్వంగా లేరని నేను అనుకుంటాను. కష్టం కదన్నమాట. కాబట్టి నమ్మకత్వం కలిగి ఉండాలి. ఏంటమ్మా? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద నమ్మకం? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆధారం. భర్త మీద నమ్మకం. భర్త మీద ఏమని నమ్మకం? ఏమని? సోమవారం వచ్చేస్తే ఆయన మాసం తెచ్చేస్తారండి, అలా నమ్మకం. ఏమండి అలా వెళ్ళి పచ్చిమిరలు 2 కేజీలు తెచ్చేస్తారండి, అదా నమ్మకం? ఆయన నీ యజమానుడు, నీ పోషకుడు, నీ సంరక్షకుడు. ఆయన నిన్ను ప్రేమించేవాడు, ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను కాపాడి భద్రపరిచేవాడు అని ఆయన మీద ఆధారపడుతూ నమ్మాలి. ఆయన్ని గౌరవించాలి. అప్పుడు ప్రభు నిన్ను అత్యధికంగా నీ సంసార జీవితంలో ఏకత్వము, ఏక మనస్సు, ఏకత్వం, ఏక మనస్సు, ఏక శరీరంగా మళ్ళీ మారుస్తుంది.
దేవుని వాక్యం చెబుతూ ఒక కుటుంబాన్ని దర్శించుతూ వాక్యం చెప్పినప్పుడు ఒక తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేసారు. ఇక ఆ తీర్మానం తీసుకున్నారు. ఏమని? మేము అప్పుడు ఏదో పెళ్లి చేసేసుకున్నాం, ఇప్పుడు ప్రమాణాలు చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాం, నమ్మకంగా బ్రతకాలని దేవుని ఎదుట ప్రమాణం చేయాలనుకుంటున్నాం అని అప్పుడు పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. ఎప్పుడు? పిల్లలు అంత పెద్దోళ్ళే. అవును, ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందితే, ఇప్పుడైనా ఒక తీర్మానం తీసుకొని యూటర్న్ తిరిగితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తీర్మానం తీసుకోవాలి. నీ జీవితంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మార్పు కావాలి. నీ మాటలో తీరు, నీ అత్తవారిని చూసడంలో మార్పు, భర్తను చూసడంలో మార్పు, ప్రార్థన చేయడంలో మార్పు, వాక్య ధ్యానంలో మార్పు, అన్నిట్లో మార్పు ఉండాలి. వీటన్నిటికీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఉండాలి. క్రీస్తు ప్రభు నీ జీవితంలో గృహ యజమానుడుగా ఉండాలి. నీ ఇంటిలో ప్రభువు తప్ప ఇంకే ఎవరిని కూడా రానివ్వకూడదు. మీ అమ్మగారిని, మీ అత్తగారిని, మీ అన్నయ్యని, ఆడపడుచుల్ని వాళ్ళందరినీ చేర్చుకోకూడదు. అంటే చేర్చుకోవడం కాదు, గొడవల్లోకి, మీ మధ్య ఐక్యంలోకి ఎవరుండాలి? యేసుక్రీస్తు ప్రభు సెంటర్డ్ లైఫ్. భార్య భర్తలు, పిల్లలు అంతే. ఆ తర్వాత వారందరూ చుట్టూ ఉంటారు, మీ చుట్టూ ఉంటారు. వారిని మీరు కాపాడాలి, భద్రపరచాలి, పోషించాలి. కానీ మీ కుటుంబంలో ఇదే ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని ఐక్యము, ప్రేమ, సమాధానముతో ఆశీర్వాదకరంగా నింపే జీవితముగా మార్చివేస్తుంది. ఆలోచన చేద్దాం. అందువలన స్త్రీ ఎలా ఉండాలట? సాధువైనట్టు, మృదువైనట్టు. కందిపప్పు అయిపోయింది చెప్పి అలసిపోతున్నాను. రేపు క్యారెట్ ఏం పెట్టాలి? అలసిపోతున్నాను. చారే ఉంది, చారే అదే చేశాను. అన్నం పెట్టావా అంటాడు. ఇవాళ ఏమంటది? ఇసిరేస్తుంది అనమాట. ఇలా ఇసిరేస్తాడు. అది కరెక్టా? ఆయన ఎన్ని పనుల్లో రాలేదు, తేలేదు. నీ జీవితంలో ఓర్పు ఉండాలి. ఓర్పు మళ్ళీ రిమైండ్ చేయండి. ఏమండి, కొంచెం కందిపప్పు కావాలండి, ప్లీజ్ తీసుకురారా రేపు. ఎలా ఉండాలి? సాధువైనట్టు. నేను సాధారణ చెప్పి పరిచిపోతున్నాను, అందుకే పప్పు ఆకుకోవట్లేదు, రసం పెట్టారు నేను. అదేనా? అలాగే కదా మాట్లాడతారు కోపానికి. ఇది మీ జీవితాన్ని ఇలా విడదీస్తుంది. ఎలాగా? అలా విడదీస్తుంది. ప్లీజ్ రిమైండ్ చేస్తున్నాను, ఒక్కసారి కందిపప్పు కేజీ తెగి చాలు, ఎక్కువ ఒక్కసారి తేరా ప్లీజ్. రేపటికి క్యారెట్స్ కట్టాలి కదండి పిల్లలకి. అలా అన్నారా? జాగ్రత్త. దేవుని యొక్క హృదయం మీ లోపల ఉంది. దేవుని యొక్క మాట మీ లోపల ఉంచుకోండి. దేవుని వాక్యం ఉంచుకోండి, గుర్తు చేసుకోండి. సాధువైనట్టు, మృదువైనట్టు. అలాంటి గుణం కావాలట. ఎలాంటి మృదువు? వెన్నపూస తెలుసండి మీకు? వెన్నపూస తెలుసా? చెప్పమ్మా. ఏ రంగండి? వేసి కొడతామా? ఇలా వేసి కొడతామా వెన్నపూసని? ఎలాగా? ఇలాగంటే కరిగిపోద్ది. చెప్పండి, అలా అంటే కరిగిపోద్దా లేదా? నీ మాట అంట విన్నా వెంటనే ఆయన హృదయం లోపలికి అలా జారిపోవాలట. పాస్టర్ గారు, ఆ మాట ఆయన హృదయంలోకి జారిపోవాలట. జారిపోయి ఆ కందిపప్పు స్టాప్ అయిపోవాలట. ఖచ్చితంగా రేపు తెచ్చేస్తాడు అనమాట. ఎలాగండి? అర్థమైందండి? మృదువుగా, సాధువుగా చెప్పితే మర్చిపోరు. హృదయం లోపలికి వెళ్ళాలి, చెవులోకి వెళ్ళాలి. అదేనా? ఈసారి కడుపుగా, నాలాగా కరుగ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే
శపించే వాళ్ళు ఉంటే, చీకొట్టే వాళ్ళు ఉంటే సరి చేసుకోండి. నోటికి తాళం వేసేసుకోండి. తాళం కప్ప కొనేసి పంపిస్తాను. అర్థమైందా? మీరు బాగుపడ్డా నాకు కావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఈ అంట సాధువు చెప్పండి, మృదువైన. ఇదంట వస్తువు అట, బంగారపు వస్తువు అట. ఎలాంటి వస్తువు? అక్షయ అలంకారం. అలంకారం అంటే ఏంటండి చెప్పండి అమ్మగారు. అలంకరించుకోవడం అంటే ఏంటి? నేను అలంకరించుకున్నానా? నాకు లేదు కదా, బంగారం ఎవరు లేదు. ఓకే, బంగారం ఉన్న వాళ్ళు ఈ పెట్టుకొని ఇవి పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అది అలంకరించుకోవడం. ఇక్కడ సాధువు అయినట్టు మృదువు అయినట్టు ఈ అక్షయ అలంకారము ధరించుకోవాలట. ఎంత బాగుందండి! ఈ అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఏంటండి బాబు, 3 లక్షలు పెట్టి నెక్లెస్ కొన్నాను, 5 లక్షలు పెట్టి మధ్యలో వజ్రాలు పొదిగించాను, అదేదో హారాలు వడ్డాన్ని ఇచ్చారు. అదేంటండి అయ్యగా ఉంటారు. ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు అయిన అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవలను. ఎంత మంచి అలంకారం అండి! ఏమండి, ప్రభు ఉచితంగా ఇస్తానంటున్నాడు. మీరు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. అర్థమైందా? ఉచితంగా ఇస్తున్నాడు. నీవు ఇష్టపడితే అర్థమైందండి. ఇలా తీసుకురండి, మీ వజ్రాలు బంగారము వడ్డాణాలు అన్నీ తెచ్చేయండి, ఆయన తీసుకెళ్ళి గోదావరిలో పడేస్తాం. అర్థమైందా? ప్రభు ఇచ్చేది అంత విలువ. మీ సాధువైనట్టు గుణము, మృదువైనట్టు మాట, అంత విలువ. అర్థమైందండి? మీ బంగారు వజ్రాలు వైద్యులన్నీ కూడా ఏం చేయొచ్చు? గోదావరిలో పడేయచ్చు. ఆ లైసెన్స్ నేనే ఇస్తున్నాను. హలో, మీరు కేజీలు బంగారం ఉన్నా, వజ్రాలు వైద్యురాలు ఉన్నా ఇలా ఇచ్చేయండి, అలా పడేస్తాను గోదావరి. అంతకన్నా ఎక్కువ విలువైంది దేవుడు మీకు ఇచ్చిన సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము, అంతరంగ స్వభావములు మీకు అలంకారంగా ఉండాలి. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. హల్లెలూయా. Let it be the hidden man of your heart, in that which is not corruptible, even in the ornament of your meek and quiet spirit, which is in the sight of God of great price. Hallelujah. Enta bagunandi. For after their manner in the old time, the holy women also who trusted in God adored themselves, being in the subjection unto their own husbands. వారి యొక్క సొంత పురుషులకు వారు ఆ విధంగా లోబడి అంత అందంగా అలంకరించుకున్నారు. Hallelujah. What a wonderful history it is. Hallelujah. Even Sarah obeyed Abraham and calling him Lord, whose daughters ye are, as long as you do well and are not afraid with any amazement. ఇంత అద్భుతమైన ఈ యొక్క అలంకరణకు సంబంధించిన ఈ ఇంటర్నల్ స్పిరిచువల్ జ్యువెలరీని సంపాదించుకోవాలి. ఏంటమ్మా ఇది? స్పిరిచువల్ జ్యువెలరీ. ఈ అలంకరణకు సంబంధించిన ఈ ఆభరణములను మీరు సంపాదించుకోవాలి. బాధపడకండి, నాకు బంగారం గొలుసు లేదు, హారం లేదు, వడ్డానం లేదని బాధపడకండి. అంతకన్నా విలువైనవి, అమూల్యమైనవి దేవుడు మీ హృదయ అంతరంగ పురుషునికి అనగా ఆత్మకు దేవుడు ఈ అలంకరణగా పెట్టాడు.
వీటిని సంపాదించుకొని ఇంకా రోజు రోజు అభివృద్ధిలోకి రావడానికి మీరు ఇష్టపడినప్పుడు మీ యొక్క అంతరంగ పురుషునికి మీరు ఎంతో బ్యూటిఫుల్ గా కనబడతారు. మీ భర్తకు కూడా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా చాలా అందంగా కనపడతారు. అమూల్యమైన భార్య. ఎలాంటి భార్య అండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అతిథి ముచ్చుమ కంటే అమూల్యమైనది. అలాంటి జ్యువెలరీ కొనుక్కోమని మా షాప్ కి రమ్మని అడుగుతున్నాను. మా షాప్ కి రండి, కొనుక్కోండి. ఇక్కడికి రండి, కొనుక్కోండి. హల్లెలూయా. ఎక్కడున్నాయండి? ఇక్కడ ఉన్నాయండి. అమూల్యమైన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. వాటి ప్రైస్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి. రండి, కొనుక్కోండి. ఎవరు దోచుకోనిది, గవర్నమెంట్ బీరువాలు లాక్ చెయ్యనివి, అండర్ గ్రౌండ్ నెట్వర్క్ లో మీరు ఎక్కడ పెట్టుకోవట్లేదు. అర్థమైందా? గాడ్రెస్ బీరువా ఉందా? అర్థమైందా? ఈ రోజున ఎంత మంచి మాటలండి. ఇంత గొప్ప దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఒక్కటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో ఏముండాలన్నమాట? సబ్జెక్షన్. ఏం కావాలి? విధేయత అనగా లోబడుట. Likewise, you wives be in subjection to your own husbands, that if anyone obey not the word, they also may without the word be won by the conversation of the wives. కాబట్టి మృదువైన సాధువైన మీ మాటలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలను తిరిగి రాబట్టవచ్చు. తప్పిపోయినవాడు, దూరం వెళ్ళిపోయినవాడు, దిగిపోయినవాడు మళ్ళీ తిరిగి. ఈ యాతన లేదా స్త్రీలకు? ఉంది కదండి. ఈ యాతన ఇంట్లో ఉందా లేదా? భార్య భర్తల మధ్య అందరి ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో ఉంది. సరైన సంసారం లేదు, సరైన అర్థం చేసుకునే విధానం లేదు, యోగ క్షమాలు లేవు, ఒకరిని ఒకరు ఆదరించుకునేది లేదు, ప్రేమ కరువైపోయిన రోజు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే మీ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి బాగు చేయాలి, తిరిగి కట్టాలి. అందువల్ల మోకాళ్ళు వేయండి, ప్రార్థించండి. మా మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం కలగ చేయండి, వర్ధిల్ల చేయండి. మీ మోకాళ్ళకు పని చెప్పండి, విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. ముఖ్యంగా లోబడండి. ముందు మీరు ఇలా మీద మీద పడి దెబ్బలాడాలి. ఓకేనా? అలా ఎప్పుడైతే మీ జీవితాన్ని కట్టుకుంటారో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక ప్రభు మీ కుటుంబాన్ని దీవించడమే ఆలస్యం. దానికి ఏది ఆలస్యం అండి? మీరే ఆలస్యం. మీరు ప్రార్థన చేస్తే, మీరు లోబడితే మీ కుటుంబాలు ఆకాశపు వాకిలు విప్పి దేవుడు అత్యధికంగా మీ యొక్క భార్య భర్తల సంసార జీవితము, కుటుంబ జీవితము అన్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వారిని దీవించును. ప్రభు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. మరి ఇంతవరకు కూడా మరి దేవుని వాక్యాన్ని మరి జోడిస్తూ ప్రాక్టికల్ గా మరి స్త్రీలు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అవసరమైంది అన్నవాళ్ళు అందరినీ చేతులు ఎత్తండి.